ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దినదినము మనము ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందుకుంటూ ఆయన కృపలో అభివృద్ధి చెందుతూ, క్రైస్తవ్యం అంటే కేవలం దేవుడి దగ్గర అడుక్కునే తత్వం కాదు, ఆయన దగ్గర నుంచి ఏదో పొందుకుందామనే మనస్సుతో మనం ఆరాధనకు రాకూడదు. మన నిత్యత్వం కోసము ఆయన సన్నిధిలో మనం కనబడి, ఆయన సంతోషపెట్టి, ఆయన మాట విని, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ముందుకు సాగిపోవడమే క్రైస్తవ్యం. ఇంతకాలం ఎలా క్రైస్తవులు అంటే ఎలా అంటే, ఇతరుల దగ్గరికి వెళ్ళి మా ప్రభువుని నమ్ముకో నీ కష్టాలు తీరిపోతాయి, మా ప్రభువుని నమ్ముకో నీ అప్పులు తీరిపోతాయి, మా ప్రభువుని నమ్ముకో నీకు వచ్చిన రోగం పోతుంది. నమ్ముకోకపోయినా ఎంతో మందికి ఎన్నో ఎన్నో మేలు చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకనే ఒక భక్తుడు అటువంటి మేళ్లు ఎన్నో పొందుకొని ఒక పాట రాశాడు. ఏంటంటే, నాకెన్నో మేలులు చేసితివి నీ అంటే అప్పుడు ఆయన ఏమి చెల్లించలా. అందుకనే అతనికి ఏం చెల్లించాలో అర్థం కాక, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి అర్పింతును. కొట్టు హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతి నీకే. ఆశయంతో నీకే హల్లెలూయా. చూడండి తల్లి, క్రైస్తవ్యం అంటే ఒక తుది గమ్యము. మనకంటూ ఒక గమ్యం ఉంది. ఆ గమ్యం చేరుకునేటానికి ఈ యొక్క మార్గంలోనికి, ఇది మార్గం, మతం కాదు, ఈ మార్గంలోనికి మనం నడిపింపబడ్డాము. ఈ మార్గాన్ని చివరికి ఎలా చేసేసారంటే తల్లి, మతం చేసేసారు. ఈ మధ్య నువ్వు మతం పుచ్చుకున్నావంటగా. ఎన్నో మతాలు ఉన్నాయి, కానీ నువ్వు మతం పుచ్చుకున్నావంటగా మాట అంటే చాలా అవతలకు అర్థమైపోద్ది. ఏ మతం తల్లి? క్రైస్తవత్వం. యాక్చువల్లీ అది మతం కాదు, అది ఒక మార్గము. కనుక ప్రారంభంలో చెప్పా, దేవుడు యేసయ్య తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపములో ఆయా కాలాల్లో తనని ప్రత్యక్షపరుచుకున్న దేవుడు, త్రిత్వము కలిగిన దేవుడు, త్రిత్వములో ఏకత్వము, ఏకత్వములో త్రిత్వము కలిగినటువంటి మహాగణుడైన దేవుడు. ఆ మహానుభావుణ్ణి మనము కృతజ్ఞతలు చెల్లించుకునే దానికి ఆదివారం ఆరాధనకి రావాలి, కానీ అడుక్కునే దానికి మాత్రం రావద్దు, రాకూడదు. మేబీ వచ్చావు కదా, నీకు అవసరతలు ఉన్నాయా, అడుగు. ఏదన్నా అక్కర్లు ఉన్నాయా, అడుగు, పుచ్చుకో. అంతేగాని ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడే మర్చిపోతానేమో ఏంటి అడుక్కునే లిస్టు. నో, అడగకుండానే ఆయన సమృద్ధినిచ్చిన దేవుడు. కనుక తల్లి, ఈరోజు మనము అంశంగా తీసుకుంటే ఏంటంటే, సహాయం చేసే వారు లేరని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? ఓ తల్లులారా, ఓ నా సహోదరుడా, ఓ పెద్దమావ,
నాకెవ్వరు సహాయం చేయట్లేదు. ఈ తారాప్రకాష్ కూడా చాలా కఠినాత్ముడైపోయాడు, ₹1 కూడా రాల్సింది లేదు దుర్మార్గుడు అనుకుంటున్నావా? కానీ ఈరోజు దేవుడు మనల్ని ఎలా ధైర్యపరుస్తున్నారంటే తన వాక్యముతో ధైర్యపరచునుగాక. సమూయేలుకి రాసినటువంటి సమూయేలు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోదాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వాక్యం. యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు అది కొట్ట చప్పట్లు గట్టిగా. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. మనుషుల మాటలో సత్యం ఉండదు. 100కి 200% మనుషుల మాటలో సత్యం ఉంటుందా? ఎక్కడో చోట దెబ్బేస్తాడు, ఎక్కడో చోట అబద్ధం చెప్తాడు, ఎక్కడో ఒక చోట జారిపోతాడు, నమ్మించి మోసం చేస్తాడు. కానీ నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం అంటున్నాడు ఇక్కడ దావీదు. అది సంతోషంగా పలుకుతున్న మాట. ఏదో మేలు పొందుకున్నాడు ఆయన. మేలు పొందుకొని దావీదు గారు అంటున్నాడు సంతోషంగా, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము అంటున్నాడు. మాట తప్పని వాడు, నమ్మదగిన వాడు. కొన్నిసార్లు మనకి అవసరం వస్తుంది, అప్పుడు మనం ఎవరిని ఆశిస్తాము? ఫస్ట్ మనం పోయేది దేవుని దగ్గరికి కాదు, దేవుణ్ణి ఆశ్రయించాం. నాకు సహాయం కావాలి, నాకు సహాయం చేసే వారే లేరే అని దుఃఖపడుతున్నావా? ఈరోజు టైటిల్. ఈరోజు నీ స్థితి అయితే, నాకు కానీ ఆ స్థితి అయితే, మనకు అవసరం వచ్చినప్పుడు మొట్టమొదట మనం వెళ్ళేది మన అమ్మ నాన్నలు బతికుంటే ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అమ్మా నాయన అన్ని వేళలా అంత కాలము చివరి వరకు నీకు ఏ తల్లిదండ్రి కూడా సహాయం చేయరు. సహాయం చేయరు తల్లి. కొంతవరకే. ఇంకా ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు కదరా, నీకు పెళ్లి చేయాల్సిన చెల్లి ఉంది కదా నాయన, ఉన్నదంతా నీకే పెట్టేస్తే ఎట్లా వాళ్ళ గతి అంటారు, చేతులు ఎత్తేస్తారు. అలాగే అన్నలు మంచి స్థిరమైనటువంటి స్థితిలో ఉన్నవారు కూడా అన్నలు ఎంతవరకు కొంతవరకే చేస్తారు. చిన్న మాట తేడా వచ్చిందా, నీకు అప్పుడు ఇచ్చారే డబ్బులు ముందు తిరిగి అంటాడు. నువ్వు సహాయం కోసం పోతే, నువ్వు గాయంతో పోతే నీ గాయాన్ని మాన్పకుండా గాయం మీద పొడుస్తాడు నీ సహోదరుడు. సేమ్ సహోదరి కూడా. ఇక్కడ ఎందుకు ఇలాంటి ఉదాహరణలు తీసుకొచ్చానంటే, దేవుడు తప్ప మనకు సహాయం చేసేవాడు ఎవరు లేరని మనం తెలుసుకోవాలి. ఏదైనా చేయగలిగిన సమర్థుడు, ఎవరికైనా చేయగల సమర్థుడు, ఎప్పుడైనా చేయగలిగిన సమర్థుడు, ఎలాగైనా చేయగలిగిన ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకోదు యేసయ్యా. నీకే సాధ్యము యేసయ్యా. నీకే సాధ్యము. బలపరిచి వాడము, స్థిరపరిచి వాడము, పడిపోయిన చోటే చూడండమ్మా, దేవుడు పక్షపాతము లేని వాడు. నంబర్ 1, ఆయనకి ఏ పక్షపాతము లేదు. ఆయన్ని దూషించిన వారికి రక్షణ ఇచ్చాడు, ఆయన నిందించిన వారికి రక్షణ ఇచ్చాడు, ఆయన్ని పొడిచి చంపిన వారిని కూడా రక్షణ దయచేసిన గొప్ప శక్తి, మహాశక్తి కలిగినటువంటి ఆ యొక్క ఆయన ఒక వ్యక్తి కింద మనం పోల్చకూడదు. కానీ
ఆయన నరావతారుడిగా భూలోకంలోకి వచ్చాడు కనుకనే ఆయన ఒక వ్యక్తి అంటున్నాం. చివరిలో గుండెల్లో పొడితే ఉన్నాడా పోయాడా అని అందులోంచి ఏం జారిందంట, గుండెల్లోంచి మామూలుగా మనల్ని పొడిస్తే ఏమొస్తుంది, విషం వస్తుంది కాదులే, రక్తం వస్తుంది. ఆయన పొడిస్తే వచ్చింది రక్తంతో పాటు నీరు వచ్చిందంట. అంటే ఇట్స్ ఎగ్జాస్ట్ అయిపోయాడు, రక్తం లేదు ఇక. ఆ చివరికి ఆ గుండె చుట్టూ నీరు కూడా చేరుంటే ఆ మొత్తం వచ్చింది. అది మీద పడి చూపు, ఒక కన్ను లేదంటే ఆడు పొడిచేవాడికి, ఆడికి చూపు వచ్చిందంట. చప్పట్లు కొడతారనుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటమ్మా ఆ కరుణేంటి, ఆ త్యాగం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అటువంటి క్షమాగుణం కలిగిన వ్యక్తి, పక్షపాతం లేని వ్యక్తి మన దేవుడు. దుష్టులను శిక్షించడానికి రాలా ఆయన. దుష్టులను రక్షించేదానికి వచ్చిన లోకంలో సోకాలు దేవుళ్ళు 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 అని చెప్పబడుతున్నారే. మతాలు కులాలను కొట్టుకొని చస్తున్నారే. ఈ కులాల్లో మతాల్లో ఎక్కడ ఏ దేవుడు దుష్టులను రక్షించు అని చెప్పలా. ఒక్క యేసయ్య మాత్రమే, మన యేసయ్య మాత్రమే నేను పాపులను రక్షించటానికి వచ్చాను, వారిని రక్షించుటకు నా ప్రాణాన్ని పెట్టానని గొప్ప దేవుడు తల్లి. కనుక దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనకు కలిగే, నీకున్న కష్టాల్లో కానీ నీకున్న నష్టాల్లో కానీ మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే ఆయన ఎలా రక్షిస్తాడన్నది పరిశుద్ధ గ్రంథంలో సమయాన్ని బట్టి ఒక 2-3 వాక్యాలు చూసుకొని ఈ వాక్యాన్ని నేను ముగింపులో దాయడానికి ప్రయత్నం చేస్తా. నంబర్ 1, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వాక్యం. కీర్తనల గ్రంథము, అమ్మా, సింహపు పిల్లలు యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చాలు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అంటే ఏ మేలు పొందుకోకుండా ఉండలేడు. ఎవరికి? యెహోవాను, యేసయ్యను, పరిశుద్ధాత్మ దేవుని, త్రియేక దేవుని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యే ఉండదు. మనం ఎలాంటి వాళ్ళమంటే హాఫ్ నాలెడ్జి గాళ్ళం, అల్ప విశ్వాసులము. ప్రార్థన చేస్తాం, అసలు ఎలా అంటే పోరాడినట్టు చేస్తాం. మళ్ళీ లోపల ఇక్కడేముంటది? డౌట్. అది డౌట్. మనం డౌట్ మాస్టర్ జనరల్, ఇది పెద్ద డౌట్ మాస్టర్ జనరల్ రా అనేవాళ్ళు. మరి ఇక్కడ అంటారో లేదో, మా చిన్నతనంలో ఆ నెల్లూరు జిల్లాలో అదొక, అంటే ఎక్కువ అనుమానాలు. వాడి బతుకే అనుమాన బతుకనమాట. క్రైస్తవుల్లో ఈరోజు అటువంటి అనుమానపు తత్వం ఉన్నటువంటి మనుషులు ఆల్మోస్ట్ 99% ఉన్నారు. 1% అడిగాం చేస్తాడంతే. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి తల్లి, యేసయ్య ఆ రోజుల్లో కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో అది ఉంటుంది ప్రసంగం మొత్తం. ప్రసంగం ఎన్ని రోజులు చేశాడు? 3 రోజులు చేశాడు. 3 రోజులు చేస్తే అలిసిపోకుండా విన్నారు. ఆయన మాటలు జీవపు ఊటలైపోయి జీవాహారం. నేను కూడా పొద్దున్నే మన RCS గ్రూప్లో జీవాహారం అని ఒకటి పెడుతుంటా. చాలా మంది చూస్తారు కానీ అదేందో అని చదవరు. కొంతమంది చదువుతారు. ఆ చదివిన వాళ్ళు నాకు వెంటనే నమస్కారమో లేకపోతే థమ్స్ అప్ ఏదో ఒక సింబల్ పెడతారంటే నాకు అర్థమవుతుంది, వీళ్ళు చదివారు రా అని. ఓకే, ఆ భోజనాలు కార్యక్రమాలు కూడా అయిపోయినాయి. 3 రోజులు అయిపోయాయి. అప్పుడు ప్రభువారు కొండ దిగి వచ్చి ఊర్లోకి వస్తున్నప్పుడు ఆయనకి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఎవరయ్యా అంటే కుష్టివాడు ఎదురయ్యాడు. ఎదురవడం కాకుండా అసలు కుష్టు అంటే ఏంటంటే, మీకు మొన్న కూడా ఒకసారి సాటర్డేనో ఇప్పుడు ఫ్రైడే చెప్పినట్టున్నాను, వాళ్ళకి నో ఎంట్రీ, ఇక టౌన్లోకి రాకూడదు.
వాళ్ళంతా ఎక్కడో ఒక గుహలాంటి కొండ ప్రదేశంలోనో ఒక గుహలోనో నివసించాలి కుష్ఠరోగం వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో చేసే టైంలో. ఈవెన్ ఇప్పుడు కూడా వాళ్ళని మనం కౌగులించుకొని ఇంటికి తీసుకొచ్చి భోజనాలు పెట్టాం. కానీ అది చాలా వరకు ఎరాడికేట్ చేసి పడేశారు లెప్రసీ అనేదాన్ని. కానీ ఆ రోజుల్లో చాలా ప్రబలిపోయేదంట. ఆ కుష్ఠువాడు వచ్చాడు. వస్తూ ఎలా రావాలంటే ఆయన నోటికి ఇలా అడ్డం పెట్టుకొని నేను అపవిత్రుడను 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 కేకలు వేసుకుంటూ రావాలంట. అటువంటి వాడు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయిస్తూ ఒకటే ఒక మాట అన్నాడు. చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చదవండి. ఆయన ఏ కొండ మీద నుంచి 3 రోజులు ప్రసంగం చేసి శుభవర్తమానం తెలియజేసినటువంటి ఆ కొండ మీద నుంచి దిగి వచ్చి బహుజన సమూహములు ఆయన వెంబడిస్తున్నారంట. ఇదిగో కుష్ఠరోగి అప్పుడు వచ్చి చూడండి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అందుకు ఆయన చెయ్యి చాపి చాలు చాలు చాలు. అక్కడ జరిగిన ఆ సందర్భాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, అవసరతలో ఉన్నవాడు కుష్ఠరోగి, ఒక రోగం వచ్చింది అతనికి. ఈరోజు అవసరతలో ఒక రోగం ద్వారానో, ఒక ఆర్థిక ఇబ్బంది ద్వారానో, ఒక అప్పు ద్వారానో, లేకపోతే కుటుంబంలో సంతోషము సమాధానము లేని పరిస్థితుల్లోనో, భర్త తాగుబోతూ ఇంటికి వచ్చాడంటే చెత్త కొట్టుడు కొడుతున్నాడు, రూపాయి డబ్బులు ఇంటల్లా, అది సమస్యనా కాదా? ఆ కుటుంబంలో సంతోషంగా ఉంటారా? భార్య మాట వింటవులా, భర్త సంపాదించిందల్లా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తుంది. చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, ఇంకా చెప్పాలి వరమహాలక్ష్మి, ఇంకా చెప్పమ్మా గోలి శేషయ్య. చూడండి విచిత్రమైన పేర్లు. ఇంకోటమ్మా రాత్రి చిన్ని తల్లి చెప్పారుగా మీరు, ఒకటి కాదు వారాహి ఏదో ఇహి. అరే ఆయన కష్టపడి ఓటీలు చేసి డబ్బులు తెస్తున్నాడే, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టి కొంత పొదుపు చేసి ఫ్యూచర్లో బిడ్డలకి, ఆడపిల్లలంటే వీటిని ఎంత చదివించినా, ఈ ఆడపిల్లల్ని ఎంత చదివించినా ఇంత మూట ఇవ్వాలా, లేకపోతే ఎవడు చేసుకోడు. మీకు తెలుసా, మా ఇంట్లో మా పన్నమ్మాయి మన శ్రవంతి, మీ అందరికి చాలా మందికి తెలుసు. నేను నా పిల్లకి పెళ్లి చూపులు. ఏంటి శ్రవంతి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నావు అంటే, లేదా అయ్యగారు. ఏంటమ్మా ఎందుకు పెళ్లి చూపులు అంటే, ఒక 5 సంవత్సరాల తర్వాత చేసుకుంటాను అయ్యగారు అంటుంది. సరేలేమ్మా మంచిదాన్ని. ఆ పిల్లని వాళ్ళు అడిగిన కట్నం ఎంత తెలుసా? 1.5 or 2 lakhs కట్నం అడిగారంట. ఏంటిది? రేపు కలెక్టర్ అయినా నీ కూతురు, దానికి నువ్వు కట్నం ఇవ్వాల్సిందే. సో నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, ఈ ఉదాహరణలు భార్య బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటే, విచ్చలబడితనంగా ప్రవర్తిస్తుంటే గొప్పలో మనశ్శాంతి ఉంటుందా? నువ్వు యేసయ్య దగ్గరికి ఈరోజు వచ్చిన పరిస్థితి నాకు తెలీదు, చూచుచున్న దేవుడు ఆయనకి తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు నాకు ఈ అక్కర ఉంది, నాకు ఈ శోధన ఉంది, నాకు ఈ అవసరం ఉందని ఆదివారం ఆరాధనకు రావద్దు. చెప్తున్నా, రావద్దు. దానికోసం అయితే నీవు నిత్య జీవం పొందుటకు పరలోకము నేను ఇలా ప్రవేశించాలి. ధనవంతుడు నేను ఒక అధికారి వచ్చి అడుగుతాడు, ప్రభువా నేను పరలోకం చేరాలంటే నేను చేయవలసింది ఏందని అడిగితే, నీకున్న నమ్మి పడేసి నీకొక్కటి కొదువ అన్నాడు. ఫస్ట్ నీకొక్కటి కొదువ అంటే అది క్లారిటీగా చెప్పలా, ఇది నీ కొదువ అని. కానీ అర్థం చేసుకున్న వాడికంటే వాడికి అన్నీ ఉన్నాయి. ఉపవాసాలు చేస్తాడు, ఏంటి 10 ఆజ్ఞలు పాటిస్తున్నాను ప్రభు అంటాడు. అటువంటి వ్యక్తికి
నీకొక్కటి కొదువా అని ఎందుకు ప్రభువారు అన్నారు? వాడిలో అంట యేసయ్య లేడంట. సున్నా, అంతే కదా? అన్నీ ఉన్నా యేసయ్య లేకపోతే నీ బ్రతుకు సున్నా. ఒక క్రమమైన పద్ధతిలో మనము దేవుణ్ణి ఆచరిస్తూ పోతూ ఉంటే అసలు ఆయన్ని ఆశ్రయించాల్సినటువంటి అవసరమే నీకు నాకు రానీయుడు. నా మాటలు నీకు అర్థమైతే కొట్టు చప్పట్లు గట్టిగా. రానీయుడంతే. పొద్దున లేస్తే పొద్దున ప్రారంభపు ప్రార్థన దగ్గర నుంచి అడుక్కోవడమే మనం. నాకు అచ్చేయి ఇచ్చేయి, నేనేం తక్కువనా మొదలు పెట్టడమే మీతో మొదలు పెడతా. అయ్యా నా సంగం అయ్యా, ఏదో ఒకటి ఫోన్లు వస్తా ఉంటాయి, వాళ్ళకి బాగలేదు, ఇలా బాగలేదు, అది ఇది 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 ఇక లిస్ట్ పెడతా. ఇటు చూస్తుంటాడేమో నాకు అప్పుడప్పుడే డౌట్ వస్తుంది. ఎర్రా నోరు తెరిస్తే నీ సంఘంలో జబ్బుల గురించి అప్పుల గురించి చేస్తావేట్రా అనుకుంటున్నాడేమో అనిపిస్తుంది. నేను అనుకోవడమే. కనుక మనం ఒక రిపెంటెన్స్ పశ్చాత్తాపంతో వస్తే ఆయన ఆశ్రయించాల్సినటువంటి అవసరమే రానీయుడు. దానికి పైన మనం ఏం చదువుకున్నాం కదా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. అప్పుడు ఆయన ఏమన్నాడంటమ్మా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయగలవు అని ఆశ్రయించినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నాకు ఇష్టమే. ఏమ్మా, కుష్ఠరోగిని ఎవరైనా ఇష్టపడతారా? జాగ్రత్తగా వినండి. దేవుడు కొన్ని మర్మాలు కొన్ని మాటల్లో విప్పుతుంటాడు. ఆయన మాటలేవి. కుష్ఠరోగిని కాదు కదా, బిచ్చగానే మనము ఏ రోగం లేకుండా, ఈ మధ్య బిచ్చగాళ్ళు కూడా శుభ్రంగా మంచి ఉతికిన బట్టలు వేసుకొని వచ్చి ముద్దంటే తల్లి అంటారు కదా. వాళ్ళని మనం ముద్దు పెట్టుకుంటామా, ఇష్టపడతామా, వాళ్ళని ముడతామా? అన్నం కూడా పెట్ట దగ్గర దూర పెట్ట కదా. లేదు అంకుల్, మేము అలా చేయము, ఇంట్లో పిలిచి కూర్చోబెట్టి వాడికి భోజనం పెడతామన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వీళ్ళెంటల్లా ముష్టివాణ్ణి ఇంట్లోకి పిలిచి ఈ కూర్చోబెట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర మీరు భోజనం పెడతారా? వాళ్ళని మాత్రమే చెప్పమన్నా నేను. నువ్వు చెప్పావు కదా సుకన్య, నువ్వు చెప్పవు, నువ్వు చాలా అలర్ట్గా ఉంటావు. ఇక్కడ దేవుడు నేను ఎందుకు ఆ కుష్ఠువాణ్ణి నాకు ఇష్టమే నిన్ను శుద్ధీకరించడం, నువ్వు అడిగినటువంటి ఆ యొక్క ఏమంటారమ్మా నన్ను ఆశ్రయించిన ఆ కోరికను నెరవేర్చడం. ఏది? నాకు ఈ కుష్ఠు నుంచి విమోచన కలుగజేయని అడిగింది. నాకు ఇష్టమే నిన్ను శుద్ధునిగా చేయడం అని చెప్పి అతనిని ముట్టి అన్నాడు. ఎందుకని కదా మనం అంచాను అది? ఎందుకంటే ఆయన తన స్వపోలికలో మనల్ని తయారు చేశాడమ్మా. ఇంకా ఆయనకు కాకపోతే మనం అది, నువ్వు కడుపును కన్నా తల్లిదండ్రులు కూడా కుష్టి వస్తే నిన్ను తరిమేస్తారు ఇంట్లోంచి బయటికి. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను బాగు చేయడం నా ఇష్టం. ఎందుకంటే నిన్ను సృష్టించింది నేను నాన్న. నీ కర్మ కొద్దో, నీ పాప శాప ఫలితం కొద్దో ఈ రోగం తెచ్చుకున్నావు, కానీ ఈరోజు నన్ను ఆశ్రయిస్తున్నావు. ప్రభువా, ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ముట్టాడు, స్వస్థపరిచాడు. కొట్టొచ్చు ఇప్పుడు తప్పట్లు గట్టిగా. చూడండి, ఈ రోజుల్లో మనం ఆలోచించినట్లయితే కడుపును పుట్టిన బిడ్డల్ని కానీ కట్టుకున్న భర్తను కానీ ద్వేషించి వీడు చస్తే బాగుండు అనుకున్న రోజుల్లో ఉన్నటువంటి తల్లులు ఉన్నారు, అటువంటి భర్తలు ఉన్నారు. ఇందాక నేను చెప్పా, వాడు ఇంట్లోకి వస్తున్నాడంటే భర్త అనేవాడు గడగడగడగడలు ఆడుతుంటుంది భార్య. బిడ్డల్లో ముఖంలో అప్పుడు దాకున్న సంతోషం ఉండదు. కెర్రీ డాడీ వస్తున్నాడంటే నీకు భయమా? లేదుగా. ఎందుకు? మంచి డాడీ అమ్మా నీ డాడీ. నిన్ను చూస్తే భయపడకుండా ఉంటే చాలు మా సీను.
మంచి డాడీలే ఇక్కడున్న వాళ్ళందరూ. కానీ చెడ్డ డాడీల గురించి చెప్తున్నా నేను. నువ్వు ఆ విధంగా మారకూడదని చెప్తున్నాను నేను. ఓ కుమారుడా, ఆఖరికి కడుపును చీల్చుకొని, ఒక్కోసారి కడుపు చీల్చుకోనంటే సిజేరియన్ చేయడం అంటే కడుపు చీల్చుకొని పుట్టడమే కదమ్మా. పెద్ద ఆపరేషన్ అనేవాళ్ళు, రెండో జన్మ అనేవాళ్ళు పెద్ద ఆపరేషన్ అంటే. ఇప్పుడంటే ఏముంది, టెక్నాలజీ పెరిగింది, సపానికి వస్తున్నారు, డేట్లు పెట్టుకొని మరి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. నొప్పులు పడే లేదు, ఓపిక లేదు మా బిడ్డలకి. అదేమంటే ఐటీ అండి మేము. సరే, ఎట్లా కొట్ట కంటున్నారులే, దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు ఆయన, నా పోలికలో నిన్ను చేసుకున్నాను, నేను భరించినట్టుగా నీ కన్న తల్లి కూడా భరించదు నా కుమారుడా అంటుంది. వస్తాడు వాడు, తల్లిని కూడా చూడ్డు, చండాలంగా కొడతాడు తల్లిని పట్టుకొని. డబ్బులుంటే ఏదుంటే అది పీక్కొని వెళ్ళిపోతాడు. దేనికంటే గంజాయి తాగాల అయ్యగారు, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళి మందు కొట్టాల, ఇంకోటి చేయాలా అన్ని పాప పనులే. అటువంటి బిడ్డల్ని రోజు కాకపోయినా ఎప్పుడో ఒకసారి మరీ కడుపు మనసు విరిగినప్పుడు ఆ తల్లి, వీడు పుట్టకుండా ఉన్నా బాగుండే, వీడు చస్తే బాగుండునే, నా చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. లేదా రెండోది ఏంటంటే వీడు మారాలి. అలాంటి విషయాల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. అయ్యా, తట్టుకోలేకపోతున్నాను, నా కుమారుడిని మార్చు నాయన, నా భర్తను మార్చయ్యా అంటే మార్చగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. ఇదంటే ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, ఆయన నామముకే మహిమంతా తెచ్చుకొనువాడు యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, కనపరచువాడవు, పడిపోయిన చోటే స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి. చూడండి తల్లి, అలాగే ఒక తల్లి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది. మనకి తెలిసిన తల్లే. యేసయ్యను ఆశ్రయించక ముందు అనేక మంది వైద్యులతో ఆమె ఎన్నో సలహాలు పొందింది. వైద్యుల్ని నేనేం అనను, ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు ఏదో 100 మందిలో 2 తప్పు చేశారనుకోండి, 100 మంది ఎదవలు అనలేము కదా. అలాగే వైద్యుల్లో కూడా కొన్ని అవసరమైన టెస్టులు ఉంటాయి, కొన్ని అనవసరమైన టెస్టులు కూడా ఉంటాయి. వాటి గురించి మనం వదిలేస్తే వారి గురించి చాలా మేలు జరుగుతుంది. ఎంతో మంది బాగుపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీకు శుభవార్త చెప్పేదా? 2 శుభవార్తలు చెప్తాను, వాక్యంలోనే గుర్తుకొస్తున్నాయి. మా వదిన గారు, వల్లి వదిన గారు అమెరికాలో ఉంటారు. సూర్యప్రకాష్ అన్నయ్య వచ్చారు మన చర్చికి. ఆయన భార్యకి బాగాలేదు, హార్ట్ ప్రాబ్లం వచ్చి ఆమె కళ్ళు తిరిగి పడిపోతే ఇక బీపీ అందడం లేదంటే చేయబట్టుకుంటే. అన్న కూడా డాక్టర్ కదా, సరే అంబులెన్స్ పిలిచారు, తీసుకెళ్లిపోయారు. అక్కడ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ చేశారు, మొత్తం మీద రికవరీ చేశారు ఆమెను. రికవరీ చేసిన తర్వాత హార్ట్ కొంచెం వీక్ అయిపోతా ఉంది, సరైనటువంటి పల్స్ రేట్ ఉండడం లేదు, సడన్ గా హార్ట్ బీట్స్ కూడా డ్రాప్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ తల్లికి పేస్ మేకర్ అని ఒక చిప్ లాంటిది పెట్టాలి. అదేం చేస్తుంటదంటే కంట్రోల్ చేస్తుంటదంట, డౌన్ కానిదంట, హార్ట్ని కూడా డౌన్ కానిదంట. చూడండి అమ్మా ఎంత టెక్నాలజీ వచ్చిందో. మన శరీరంలో ఇంకొక చిన్న ఏదో ఒక పార్ట్, దానికి మళ్ళీ బ్యాటరీ, దాంట్లోంచి 2 వైర్లు తీసుకెళ్లి గుండెకి అటాచ్ చేస్తారు. చాలా కాస్ట్లీ. కానీ ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది. ఈరోజు వల్లివదిన గారు క్షేమంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ప్రకటించిన వెంటనే సంఘమంతా శుక్రవారం 2 శుక్రవారాలు చేశారు. చిన్న బిడ్డలు, యవ్వన కుమార్తెలు కన్నీటితో చేశారు. యాక్చువల్గా అయితే మా వదిన గారు వీళ్ళకి తెలీదు, కానీ
ఒక వ్యక్తి శోధనలో ఉంది, అయ్యా ఒక అవకాశం ఇవ్వమని కన్నీటి ప్రార్థన చేశారు. ప్రార్థనకు మనం జవాబు, మనం ఎవరిని ఆశ్రయించాం? దేవుని ఆశ్రయించాం. అలాగే జకరయ్య, లావణ్య అమ్మాయి ఎవరు, మంజు, వాళ్ళ డాడీ మీకు తెలుసు కదా. లావణ్య మనకంతకు బాగా తెలుసు, వాళ్ళ డాడీ గత కొన్ని సంవత్సరాలుగా అతను మారు మనసు లేక కొంచెం డిజార్డర్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక వ్యసనం వలన పీడింపబడుతూ, మనిషి వ్యక్తిగతంగా మంచివాడే గాని ఆ అలవాటుని తప్పించుకోలేకపోతున్నాడు. మారు మనసు దా అలవాటు ప్రకారం, ఎందుకంటే మారు మనసు పొందితే ఈ అలవాటు వదులుకోవాలిగా. అందుకోసమని ఎన్నో ఛాన్సులు ఇచ్చాడు దేవుడు. ఒక్కటి కాదు నాకు తెలిసి ఎన్నో ప్రమాదకరమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఇక లాభం లేదండి అన్నారు. నేను వెళ్ళాను చాలాసార్లు, బాగలేనప్పుడు వెళ్ళి పలకరించి ఇంకా మారయ్యా అన్నాను. లేదు అంకుల్, నేను ఇంకా బాగా అయిపోయిన తర్వాత నేను వచ్చి బాప్తిసం తీసుకుంటాను అన్నాడు. అయిపోయిన తర్వాత మామూలే. మొన్న జకరేకి పెరాలసిస్ వచ్చేసింది. మనిషికి చాలా చంపదు, పెరాలసిస్ అనేది మనిషిని చంపదు, బతికిస్తుంది. వాడి పనులు వాడు ఏం చేసుకోకుండా మంచాన పడి ఉంటాడు. అలాగని వాడు పాపి, పెరాలసిస్ వచ్చినప్పుడు ప్రతివాడు వాడు పాపి అని నేను అన్ను. కొన్ని శిక్షలు మాత్రం దేవుడు అలౌ చేస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో వాడు చేసిన పాపాలకు శిక్ష ఇక్కడే అనుభవించాలి. అనుభవించేసాడు వీడు అనుకున్నప్పుడు టప్పలు లాగేసుకుంటాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏదో పెద్ద పెద్ద క్యాన్సర్లు, ఇదిగో ఇట్లాంటి పక్షవాతాలు, లేకపోతే ఎప్పుడు ఆగిపోద్దో తెలియని గుండెలు పెట్టుకొని ఉన్నారంటే ఏం పాపం చేశాడో. నిజమే, పాపం చేశాడే, కానీ దేవుడు వాడిని క్షమించాలని ఆ శిక్షతో మొత్తాడు, పడుకోబెట్టాడు. పక్షవాతం ఉన్నవాడు ఇంకేం పాపం చేస్తాడమ్మా? చెప్పండి, ఏం పాపం చేయలేడు. సో ఆ టైంలో అతను పశ్చాత్తాపడతాడు. అయ్యా అయ్యా అంటాడు. అప్పుడు అన్నాడు, అంటాడా లేదా? మలాంటి వాళ్ళు వెళ్ళి అయ్యా ఇప్పుడైనా ఒప్పుకొని పాపాలు క్షమించమని ఒక మాట అడుగు. ఎస్, మాయమైపోతాయి, ఎగిరిపోతాయి కూడా కొన్నిసార్లు. లేదా మనిషిని తీసేసుకుంటాడు. మరీ సీరియస్ కండిషన్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి ప్రభువా మిరకల్ చెయ్యి, సముద్రాన్ని చీల్చావు అనం. మేము నీ చిత్తాన్ని బయలుపరచంటాం. నిజమమ్మా, ఏంటి ఎట్లా చెప్తున్నాడు అనుకోబాకండి. మనం అడగాల్సిందప్పుడు వాడు అట్లా ఇంకో సంవత్సరం బతికించను ఆయన నా అడిగే కంటే తీసుకొని ఆయన వాడు అర్హుడైతే ఇక చాలు, వీడు నా నిత్యరాజ్యంలోకి వస్తాడు అనుకుంటే వీడిని లాగేసుకో. అలా ప్రార్థన చేయాలి మనం. అంతేగాని 80-90 ఏళ్ళకు కూడా మనం మా అమ్మమ్మని బతికిచ్చయ్యా నాయనా అంటానే ఉంటాం. ఎందుకు? ఏం చేస్తుందయ్యా ఆమె? వద్దు, ఎక్కువగా వాళ్ళని శ్రమ పెట్టిన వాళ్ళమవుతాం. ఈ జకరయ్య గారు కూడా వాళ్ళు ఏమయ్యారంటే ఆ పెద్ద హాస్పిటల్ ఎక్కడో అవుట్పల్లిలో మా వల్ల కాదండి, గో బ్యాక్, వెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోండి అన్నారు. ఎక్కడికైనా తీసుకెళ్తారు వాళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్తారమ్మా ఆడపిల్లలు. ఆయనకి మగపిల్లలు లేరు. ఒక అమ్మాయికి పెళ్ళైపోయింది, లావణ్యకి కాలేదు, చిన్నదేమో కువైట్ పోయి ఉంది, అబుదాబి ఏదో. అది వెళ్ళి కూడా ఫ్యూ మంత్సే. పెద్ద షాక్. లాస్ట్కి డాక్టర్స్ని బతిలాడుకున్నారు, ఏడ్చారు. సరే ఉండనీయని నిన్ననే లావణ్య ఫోన్ చేసి నాకు చెప్పుద్ది, అంకుల్ డాక్టర్స్ నాన్నని అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు అంకుల్. నేను కూడా పెద్ద వయసేం కాదు, ఈ 87 కాదు, తీసుకయ్యా అని దానికి. అందుకనే జకరయ్య గురించి అలా చేయలే, నువ్వు తీసుకయ్యానులా ఒక్క అవకాశం అయ్యా. ఎందుకంటే బాప్తిసం లేదయ్యా, జకరయ్యకి బాప్తిసం లేదు. ఒక్క అవకాశం నాయనా, ఒక్క అవకాశం ఇస్తే ఇక మారతాడు ఆ కుర్రాడు. ఫైనల్ దెబ్బ కొట్టావు, ఇంక ఇప్పటికీ మారకపోతే మేమేం చేయలేం. కానీ ఒక్క అవకాశం నేను అడిగాం. వద్దామా తీసుకెళ్ళిపోండి, లాభం లేదన్న వ్యక్తిని వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి డిశ్చార్జ్ చేసి అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా, మీరు భయపడబాకండి, ఒక 10 రోజుల తర్వాత తీసుకొస్తే
ఈ బ్రెయిన్కి రక్తం తీసుకెళ్లే ఆ నాళిక, ఏమంటారు దాన్ని, నరమా, ఆ నరంలో ఎక్కడ బ్లాక్ ఉందంట, దానికి స్టంట్ వేస్తామన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం టెక్నాలజీ అండి. హార్ట్కి మనకు తెలుసు స్టంట్ అనేది, బ్రెయిన్కి వెళ్ళే వెయిన్లో కూడా స్టంట్లు, కిడ్నీకి బ్లడ్ సప్లై చేసే దాంట్లో స్టంట్లు. ఇన్ని రకాలుగా టెక్నాలజీ పెరిగిపోయింది. దేవుడు ఇన్ని రకాలుగా మనకి మేలు చేస్తున్నాడు. కానీ మనం వాటిని గ్రహించకుండా ఇంకా మందిరానికి రావడంలో కొంచెం అలక్ష్యం చేస్తున్నామంటే, నీవు మందిరం అంటే ఏంది, మందిరానికి ఎందుకు రావాలి, ఆయన దగ్గరకు పోయి బెగ్గర్స్ లాగా అడుక్కునే దానికి కాదు మనం పోవాల్సింది. ఆయన ఆల్రెడీ మనకి చేసిన మేళకు కృతజ్ఞత తెలుపుజేయడానికి పోవాలి. ఇదిగో ఇటువంటి మంచి మంచి వర్తమానాలు ఆ దేవుడు మనకు తెలుపుతున్నప్పుడు, సత్యాలు తెలుపుతున్నప్పుడు, మర్మాలు విప్పుతున్నప్పుడు, కుష్ఠరోగిని ఎందుకు తాకాడు యేసయ్య, కుష్ఠరోగిని ఎందుకు బాగు చేశాడంటే తన స్వరూపంలో చేసుకున్న వ్యక్తి వాడు. చెడ్డదారిని పట్టాడు. నిన్ను నేను నా స్వరూపంలో సృష్టించాను కనుక నీవు శుద్ధుడు ఒకట నాకు ఇష్టమే అన్నాడు ఫస్ట్. ఆ తర్వాత ముట్టాడు, స్వస్థపరిచాడు. ఈ మర్మాన్ని మనకి ఇంతవరకు దేవుడు ఎప్పుడు బయలుపరచలా. ఎందుకో రైల్వే క్రిస్టియన్ సమాజమా, నాతో పాటు నాకు కూడా ఈ మర్మం తెలియదు. ముట్టాడంటే ఆయన దేవుడు కదా, ముట్టాడులే అంటాం. మదర్ తెరీసా కూడా ముట్టింది కదా అనుకుంటాం. ఆమె ముట్టడంలో ఒక సర్వీస్ మోటివ్ ఉంది, సేవా దృక్పథము దానిలో. కానీ యేసయ్య ముట్టడంలో ప్రేమ ఉందమ్మా, జాలి ఉంది, కరుణ ఉంది. ఆయన ఆశ్రయించే వాడిని ఏమాత్రం తోసిపుచ్చడు అన్న మాటకు నిదర్శనంగా ఆయన ఆ క్రియ చేసి ఉండదు. ఇక్కడ 12 ఏళ్ళు రక్తస్రావం పొందినటువంటి ఆ బిడ్డ డాక్టర్స్ని ఆశ్రయించిందట, ఉంది. చదవండి తర్వాత 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయం తర్వాత, ఇప్పుడు వద్దు, టైం లేదు నాకు. 5వ అధ్యాయంలో ఉంటుంది చూడండి చక్కగా. ఆమె ఆయన ఆశ్రయించి ఏమనుకుంటుందమ్మా, ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి రేపువా అని పెద్ద పాట పాడదాం అనుకుందా? లేదే. ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను స్వస్థపడతాను. విశ్వాసము, విశ్వాసము. కుష్ఠరోగికి విశ్వాసం లేదు, కానీ వాడికి ఉన్నది ఒకటి ధైర్యం. ఆయన్ని ఆశ్రయిస్తే ఇంత మంచి బోధలు విన్నాడేమో దూరం నుంచి. ఆ కొండ మీద ప్రసంగం విని ఆ దిగి వస్తున్నప్పుడు ఎదురుపడిపోయాడు. ఇంత శక్తిగలమైన మాటలు చెప్తున్న వ్యక్తి ఈయన సాధారణమైనటువంటి వాడు కాదని వెళ్ళాడు. అతనికేంది ధైర్యం, ఈమెకేందంటే విశ్వాసం. అందుకనే ఆ వస్త్రపు చెంగున ఆమె ఆయన ఆశ్రయించింది. ఫస్ట్ ఆశ్రయించడం అంటే వెళ్ళి అడుక్కోవడమే కాదు, ఆయన మీద నమ్మకం ఉండి వెళ్ళి ఆ చెంగును పట్టుకుంది. ఏం పొందుకుంది? స్వస్థత పొందుకుంది. ప్రభువారు గమనించారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అప్పుడు దాకా ఉన్న యాక్చువల్గా రక్తస్రావం అనేది స్త్రీలకి ఋతుక్రమం అనేది ఒక 3 days or 5 days వస్తుందని చెప్పి నేను విన్నాను. ఈమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం తగ్గలేదు అంటే అది మామూలు రోగమే అని అంటారా? దేవుడు నన్ను క్షమించును గాక, నాకు దాంట్లో రాయలేదు. కానీ ఈ రోజుల్లో మనం అంత దీర్ఘకాలిక రోగం అంటే ఏమనుకుంటాం? ఇట్స్ ఏ యూటరస్ అంటే ఏంది, గర్భసంచి క్యాన్సర్ అనుకుంటాం కదా. అటువంటి క్యాన్సర్ లాంటి వ్యాధి ఉన్న వాళ్ళకే అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బిడ్డ దేవుణ్ణి ఆశ్రయించింది, మనుషుల వైపు చూసింది, కానీ లాభం లేకుండా పోయింది. ఆమె చివరికి దేవుని ఆశ్రయించింది కనుక కుమారి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? అక్కడ 3 రకాలైనటువంటి విషయాలు జరిగినాయి. దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఆయన ఆశ్రయించినందువల్ల ఆ కుమారిని, ఆ బిడ్డను, రక్తస్రావం గల బిడ్డను స్వస్థపరిచాడు. రెండోది వచ్చి కుమారి అని పిలిచాడు. కుమారి అంటే ఎవరిని పిలుస్తారు కుమారి అని? మన ఈ ప్రసన్న కుమారి కాదు, పెళ్లి కానికో. కానీ ఆ రోజుల్లో కుమారి అంటే కూతురు, కుమార్తె.
అంటే ఆయన వారసత్వం ఇచ్చాడు, స్వస్థతనిచ్చాడు, వారసత్వం ఆమె యొక్క విశ్వాసమునకు ఆయన ఒక బహుమానంగా ఇది దయచేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఎంతకాలం మనం ఈ కులము, ఈ మతము, ఈ అడ్డు పెట్టుకొని యేసయ్య దగ్గరికి తీసుకురారు. మీరు కూడా మామూలు కాదు, భలే భక్తిగా కనిపిస్తారు మీరు. మనుషులు పెద్ద ముసుగులేస్తారు, కొంతమందికి జారిపోయిన ముసుగులు సరి చేసుకోండి. ఐ రిపీట్, కొంతమందికి ముసుగులు జారిపోయి సరి చేసుకోండి. సిగ్గుపడద్దమ్మా. కొంతమంది సిగ్గుపడితే ఇట్లా అంటున్నారేంటి? సిగ్గుపడద్దాం, జారిపోయినందుకు సిగ్గుపడండి. నెక్స్ట్ సండే నేను ఎలా ముసుగేసుకోవాలని నేను నేర్పిస్తాను మీకు, సరేనా? క్లిప్పులు పెట్టుకోవడం. ఏంటి క్యూటీ, ఎందుకు నవ్వుతున్నా? ఎవరికైనా బాగలేదనుకోండి, మీకు కాదులే, ఎవడికో ఒకడు బాగలేదైతే వాడిని ఎక్కడికి నడిపిస్తారు? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఒక్కళ్ళనన్నా మా మందిరానికి రండి, మా పాస్టర్ గారిలో పెద్ద మహిమ ఉంది అని చెప్పొద్దు. అది చెప్తే మీరు మోసం చేసినట్టు, మీరు మోసపోయినట్టు. మా మందిరానికి రండి, యేసయ్యని ఆశ్రయించండి, మీకు మేలు కలుగుతుంది అని జ్వరంలో ఉన్నవాడు, దీర్ఘకాలిక వ్యాధుల్లో ఉన్నవాడు, తెలీదా? మీకు ఎవరు తెలీదా? పక్షవాతం ఉన్నవాళ్ళు, గుండె జబ్బులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరు తెలీదా? ఒక్కళ్ళనన్నా మందిరానికి నడిపించారా మీరు? నేను నడిపించాను అన్న వాళ్ళు చేతులెత్తి మీరు ధైర్యంగా చూపించచ్చు. ఎంత సంతోషం నాకు మీ ఆత్మీయ తండ్రిగా. ఒక్క చేయి కూడా లేవలా. పలాని చోట ఇటు చూడండి, పలాని చోట తాయెత్తులు కడుతున్నాడు హోం మంత్రి బాబా. ఆడు తాయెత్తు కడితే అంట, అబ్బో ఎటువంటి దెయ్యాలన్నా, అసలు దెయ్యాలు కాదు, ఉన్నా పోతాయి, అసలు రావంట. అటువంటి వాళ్ళ దగ్గరికి నడిపించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు నాకు తెలుసు. నీ మొక్కలు చూస్తేనే నాకు దేవుడు చూపిస్తుంది. రే ఇది ఈ పిల్ల నడిపించిందిరా చెప్తున్నా, నాకు చూపిస్తున్నాడు మీ మొక్కల్లే. లేదంకులు మేము ఒక్కళ్ళం కూడా అలా నడిపించలేదు, మా బిడ్డలకు తాయెత్తులు కట్టలేదు, యాప మండలు వేయలేదు, మెడలో మనకి బిళ్ళలు కట్టలేదు, పసుపు రాయలేదు. అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలుసమ్మా నాకు. 2 పడవల మీద కాలు పెడుతున్నారు అంటున్నాడు దేవుడు. అదే యేసయ్య దగ్గరికి నడిపించమ్మా. నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు వచ్చావు? నీకు ఒక క్షేమం కావాలి, నీ కుటుంబంలో ఒక మనశ్శాంతి కావాలి, నీ యొక్క కుటుంబం అభివృద్ధి చెందాలి. నీ కుటుంబం అంతా ఒకటి కాదు, అంతా పరలోక రాజ్యంలో కనబడాలి. నేను పోతే చాలు, యేసయ్య ఈ మొదలష్టప్పుడు యారు తెస్తే నాకెందుకు యేసయ్యా, వీడితో కూడా మానటేయలేదు అంటే నువ్వు టామ్లెట్లు వేసి ఇస్తున్నావు కదా, వాడు ఎందుకు మారుతాడు? ఎందుకు మారుతాడు? భార్యలారా భలే మాయ చేసేస్తారు మా పురుషులు, ఎస్పెషల్లీ వాడు అవసరం తీసుకునేటప్పుడు. మాయ్ ఇలా ఉన్నావే ఈరోజు అంటాడు, అంటే ఆమ్లెట్ వేసాడు అన్నమాటే. వద్దు నాయన, అస్సలు వద్దు, అస్సలు వాటి జోలికే పోవద్దంటున్నాడు దేవుడు. రెండోదిగా మనం చూసినట్లయితే, మొదటిది మనం ఎవరిని ఆశ్రయించాలని చెప్తున్నాడు దేవుడు? యేసయ్యనే ఆశ్రయిస్తే మన అవసరతలు తీర్చేవాడు ఆయన కాబట్టి అవన్నీ తొలగించబడతాయి, అవన్నీ తీర్చబడతాయి. రెండోది చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి
దేవుని ప్రేమించే వారికి అంటే నేను దేవుణ్ణి ప్రేమించటం లేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా తల్లి? అందరం మనం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువని పడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నవి అని మనం ఎరుగుదాము కదా. ప్రేమించడం అంటే ఇందాక ఆరాధనలో ప్రేమించేదని అధికముగా ఆరాధింతు ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతు ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన యేసయ్యా ఆరాధన అందరూ పాడదామా? ఆరాధన ఆరాధన యేసయ్యా. చర్చిని కాదు, చర్చిని ప్రేమించడం అంటే లోకాన్ని ప్రేమిస్తాడు, చర్చిని ప్రేమిస్తాడు కొంతమంది. చర్చికి ఇస్త్రీ బట్టలు వేసుకొని వస్తాడు, పెద్ద బైబిల్ తీసుకొని వస్తాడు, చక్కగా తలస్నానం చేసి వస్తాడు, సమయానికి వస్తాడు, కానుక ఇస్తాడు. వెళ్తా 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 ఎక్కడికి వెళ్తాడు? బారుకి వెళ్ళి బీరు బాటలు తీసుకెళ్తాడు ఇంటికి. ఇదా చర్చిని ప్రేమించడం, దేవుణ్ణి ఆశ్రయించడం అంటే? వీడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవునికి అటువంటి వాళ్ళు వద్దంటున్నాడు, నాకొద్దురా నువ్వు. ఆయన ఆ ఒక్క విషయంలో స్వార్థపరుడు అనొచ్చు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. నేను నిన్ను ప్రేమించానా లేదా? నీకోసం నా ప్రాణం ఇచ్చానా లేదా? నిన్ను పాపహీనురాలుగా చేసి పవిత్రురాలుగా చేసి నీకోసం పరలోకంలో ఒక స్థానాన్ని ఏర్పాటు చేశానా లేదా? మరి నువ్వు లోకాన్ని ఎందుకు ప్రేమిస్తావురా? ఏమ్మా, నువ్వెందుకు మళ్ళా చందనా బ్రదర్స్ బొమ్మనాథ బ్రదర్స్ ప్రేమిస్తావు? అలాగని వస్త్రహీనులై ఉండమని కాదు. వాటి మీద చూపించే ఆసక్తి ఆరాధనకు వచ్చే దానికి చూపించరు, దేవునికి ప్రార్థన చేసే విషయంలో చూపించరు, వాక్యము ధ్యానం చేసే విషయంలో చూపించరంట. అందుకనే ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు చేయకుండా ఆయన ఉండడు. తర్వాత ఆయన ప్రేమించు వారికి రెండోదిగా చూస్తే లోకాన్ని కాదు, దేవుణ్ణే ప్రేమించాలి. అబ్రహాము ఎటువంటి పరిస్థితుల్లో పిలువబడ్డాడమ్మా? ఆయనకి దేవుడు ఎవరో తెలుసా? ఆ రోజుల్లో సాతానుడు కళ్ళు కప్పేశాడు. ఇప్పుడు మీకు కప్పినట్టు ఏంటయ్యా? మాకు కప్పినట్టు కాదు, సాతానుడు కప్పాడు. దేవుడు తెలియదప్పుడు అబ్రహాం టైంలో దేవుడు ఎవరో తెలియదు వాళ్ళకి సూర్య భగవానుడు. ఎందుకంటే ఎలుతురిస్తున్నాడయ్యా, ఎలుతురు అది లేకపోతే ఇంకేమన్నా ఉందా? ఆయనే దేవుడు అన్నాడు సైతాన్ గాడు. ఇక ఈ ఎర్రి మేళాలు ఉన్నాయి కదా, ఏ దేవుడు. నీరు అమ్మా, ఒక్క గంట నీళ్లు దాక్కుండా ఉంటే ఏమవుతాం మనం? చస్తాం. అందుకని నీరు దేవుడు. గాలి పీల్చి వదలకపోతే అదన్నా గంట, ఇది ఒక సెకండ్ కూడా ఉండేమే. గాలి దేవుడు. దేవుణ్ణి మరుగుపరిచేశాడు. ఇదిగో సృష్టికర్తను మరుగుపరిచాడు. ఈ సృష్టిని మనం పూజించేటట్టుగా చేశాడు. అటువంటి పరిస్థితుల్లో అబ్రహాము పిలువబడినప్పుడు నోరు మెదపకుండా వచ్చాడమ్మా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు, ఇంత డబ్బు ఇచ్చాడు, కొంతమందికి ఆస్తులు ఇచ్చాడు, కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు, కొంతమందికి పరపతలు ఇచ్చాడు, మంచి ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మందిని ఎన్నో రకాలుగా శోధింపబడి కూడా లేవనెత్తాడు దేవుడు. అయినా ఇప్పటికీ నీకు బాబా కావాలా, తాయెత్తులు కావాలా, ఏసై కావాలా? ఏసై కావాలంటే ఏసై నువ్వు డైరెక్ట్ గా డబ్బులు పాస్టర్కి పోను. పాస్టర్ గారు, మా అమ్మగారు దగ్గుతున్నారు,
దగ్గరే మాకు వస్తా మంచిదేగా. దీనికేమో పాస్టర్ కావాలా, మళ్ళీ అటుపోతే బాబా కావాలా. మరి ఘోరంగా అమ్మ వాడు ఒకడు ఇట్లా నెమలి ఈకలు పెట్టుకొని వచ్చి ఇట్లా పొగేసి ఇట్లా కొడుతుంటాడు నెత్తి మీద. ఏరా మీ హాస్పిటల్కి వస్తాడు కదా ఆయన, రాడా? చాలా మంది హాస్పిటల్స్లో చూశాను నేను. ఏంటి ఈ క్రైస్తవత్వం ఎక్కడికి పోతుంది, మీరు ఏమైపోతున్నారని దేవుడు బాధ. కనుక అబ్రహాము అటువంటి పరిస్థితుల్లో పిలువబడినప్పుడు నోరు మెదపకుండా వచ్చేసాడు. తల్లిదండ్రులను, బంధుమిత్రులను, రక్త సంబంధికులను, తన ఊరిని కూడా, దేశాన్ని కూడా వదిలిచ్చేశాడు. ఆయన ఎవరో అమ్మ? బహుధనవంతుడు, ఆయన వ్యాపారస్తుడు, అయ్యగారు. అన్ని వదిలేడు. మళ్ళీ హెచ్చిచ్చాడు దేవుడు అబ్రహాం, నా మాట విన్నాడని. మళ్ళీ టెస్ట్ పెడదాం అబ్రహాం కని. ఒకే ఒక నలుసుని ఇచ్చాడు. ఆ నలుసు పేరేంటి? ఇస్సాకు. ఎప్పుడు ఇచ్చాడు? అబ్రహాము గారు నూనూగు మీసాల వయసులో ఎవరు రాకుమారుడిగా ఉన్నప్పుడు ఇచ్చాడా? 100 ఏళ్ళోడు. అమ్మాయి చారమ్మ గంజి కాసావా అన్న వయసులో అయ్యగారికి వంశోద్ధారకుడు ఇచ్చినట్టే ఇచ్చి, అబ్రామా నీ కుమారుడు బలి అయ్యా అంటే, ఏంటా నువ్వు అన్నాడా? రెడీ చేసుకున్నాడు ఇక బలి. ఏంటమ్మా విశ్వాసం, ఆ నమ్మకం ఏంటమ్మా, ఆ విధేయత ఏంటయ్యా శ్రీకాంత్? మబ్బు పట్టిందంటే మనం ఈరోజు గుడికి రాం. ఎండ పెరిగిందంటే కూలర్లు కావాలా. ఇక్కడ చూడండి ఎట్ట గారుతుందో కూలర్ ఉండి కూడా. అదిగమ్మా, అందుకని అబ్రహాము ఎలా ప్రేమించాడంటే, మనం అబ్రహాము ప్రేమించినట్టు దేవుడు ప్రేమిని మనం కూడా ప్రేమించగలగాల. అప్పుడు మనకి ఏ మేలు కొదువై ఉన్నది. ఈరోజు లోకంలో ఎవడో నీకు నా అమ్మ చేస్తుంది, మా నాన్న చేస్తాడు, మా నాన్న ఇంత ఆశిస్తాడు, క్షణంలో కరిగిపోద్ది. నేను చెప్తున్నా, అమ్మా బాబులు ఇచ్చిన ఆస్తులు అమ్ముకొని తిందాం అనుకుంటున్నావేమో. పవన్గా దేవుడు నిన్ను దీవించిన గాక. దీవించాడు రా నిన్ను. దీవించవే సమృద్ధిగా లా 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 లా. వాడు ఆ పాట పాడాలి కరెక్ట్గా. ఈరోజు ఆ పాట పాడేదానికి అర్హుడు వాడు. ఎందుకయ్యా, నేను ఎందుకో రాత్రి అనుకుంటా, ఎందుకయ్యా వాడి మీద అంత ప్రేమ చూపించావు? వాడు అడగలా, ఊహించలా. కానీ ఒక దేవుడు ఒక ఆశీర్వాదంతో చిన్న చిట్కాల అలా 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 ఇచ్చాడు. అంటే నాకు వచ్చిన ఆన్సర్ ఏం తెలుసా? దేవుడిచ్చి నాకు పలాని విషయంలో నేను ఇచ్చాను, తారా ప్రకాశం చెప్పలా. నాలోని అంతరాత్మ నాకు చెప్తుంది వాడి యథార్థత. దేవుడు అంటే వాడికున్న భక్తి. ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు వాడు జాబు, వాడు ఆదివారం సెలవు ఉంటేనే తీసుకోరా అన్న. అలాగే అంకుల్ అన్నాడు. అలాగే సెలవు ఇచ్చారు వాళ్ళు. ఒక 2-3 నెలలు అయిన తర్వాత ఆదివారాలు రావడం మానేశాడు. అంటే ఒక ఆదివారం రావడం, ఒక ఆదివారం రాకపోవడం వల్ల జరిగింది. నాకు కోపం వచ్చింది. అరే టాప్ ప్రయారిటీ దేవుడు, నీకు ఉద్యోగం కాదు. నేను చెప్పాను కదా ఎందుకు పోతానంటే, లేదు అంకులు ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉందన్నారు, అందుకని అసిస్టెంట్గా ఉండమన్నారు. వాడు ఎంత ఫాస్ట్గా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క హాస్పిటల్లో దూసుకెళ్ళిపోయాడంటే మెయిన్ డాక్టర్కి అసిస్టెంట్ అయిపోయాడు. మీరు ఎవరైనా పళ్ళు బాగలేకపోతే వాడు హాస్పిటల్కి వెళ్ళండి, పళ్ళు పీకిచ్చేస్తాడంతే, సమస్య లేదు. నాకు దగ్గరుండి చాలాసార్లు పీకిచ్చాడు అమ్మవాడు. కానీ వాడికి అవకాశం దొరికిందా మళ్ళీ వేరే ఎక్కడికో పాడు, మళ్ళీ మందిరంలో కనపడతాడు. అది నాకు వచ్చిన ఐడియా. ఓహో, వాడు అక్కడ జాబ్ ఉన్నప్పుడు వృత్తి ధర్మం. అవకాశం దొరికిందా పిచ్చ పిచ్చ వేషాలు లేకుండా సినిమా పోదాంలే అనుకోకుండా, లేకపోతే ఫ్రెండ్స్ తోట పోదాం, లేకపోతే ఇంట్లో పడుకుందాంలే అనుకోకుండా టక్కని అది వచ్చేస్తాడు. ఏదన్నా చర్చి సంబంధించిన పనులు చెప్పానా సెలవు పెట్టేస్తాడు.
అట్లని ఆయన అబ్రహాం కాదు. నువ్వు పెద్ద రే తమిళనాడు వాళ్ళని అస్సలు నమ్మనరా నేను. దేవుడు ఎందుకో ఆ చిన్న వాడి ఆసక్తి దేవుడు అంటే, మందిరం అంటే, దాన్ని బట్టి వాడిని అలా హెచ్చించి ఈ చిన్న మేలు, నిన్న జరిగిన మేలు చేశాడేమో అని నేను అనుకుంటున్నా కదా కోమలమ్మ. నేను అనుకున్నది కరెక్టే కదా? రైట్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి ఆయన్ని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. రెండోది ఆయన ప్రేమించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. మూడోది చివరిగా చదివిచ్చేసి వదిలేస్తాను. కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వాక్యం, 11వ చరణం. గట్టిగా చదువు, రాక వచ్చావు. చదువు గట్టిగా. నువ్వు ఆగు, నువ్వే చదువు. 84:11 చదవండి తల్లి. చాలు తల్లి, మంచి పాయింట్ దగ్గర గట్టిగా చదువు. యథార్థముగా ప్రవర్తించు వారికి కొట్టచ్చుగా చప్పట్లు గట్టిగా. ఒకటి, ఆయన్ని ఆశ్రయించిన వారికి. రెండు, ఆయన్ని ప్రేమించిన వారికి. మూడు, యథార్థముగా ప్రవర్తించిన వారికి. ఈ మూడు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొదువై ఉండదు. నాకెన్నో మేలులు. వద్దులే మొదలు పెడితే వెళ్ళిపోతా ఉంటది. ఇక్కడేమో టైం పరిగెడతా ఉంది. కనుక యథార్థముగా నడుచుకున్నవారు ఏ మేలు చేయక మానడు. ఆయన ప్రేమిస్తున్నవారు, ఆయన యథార్థంగా ప్రేమిస్తున్నవారు, వేషధారణతో కూడినటువంటి యథార్థత కాదమ్మా. కొంతమంది పైకి చర్చిలో ఎంత బాగా కనిపిస్తారంటే, అబ్బో ఆ సిస్టర్ గారా, అబ్బో ఆ బ్రదర్ గారా ఎంత చక్కగా పనిచేస్తాడండి మందిరములో, ఆ సిస్టర్ గారు మందిరంలో ఎంత చక్కగా పాటలు పాడతారండి, ఎంత చక్కగా వాక్యం చదువుతారండి ఆ సిస్టర్ గారు, తప్పులు తడికలైనా. అబ్బో ఆ ఎవరు కుమార్తె మందిరానికి సమయానికి వస్తుందండి. కానీ యథార్థత ఉందా నీలో? ప్రియ కుమార్తె, నీకు తోచినప్పుడు వస్తావా? మందిరంలో కొంత బాధ్యత ఉంది, కొంత పని ఉంది. ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు. ఒకప్పుడు 4-5 పరిగెత్తేవాడు. ఆరిపోతుంది. ఆత్మను ఆర్పకుడి. ఆ పాత బ్యాచ్ అంతా మటాష్ తుడుచుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్క కొత్త ఆత్మను రేపాడు దేవుడు. నాకెక్కడా, అందుకనే నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి చెల్లింతును, దేవా నీకేమి అర్పింతును. ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు ఈ మందిరాన్ని శుద్ధీకరణ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరు తర్వాత యాడ్ అవుతున్నారు. పర్మనెంట్ గా బాధ్యతగా ఎవరు ఫీల్ అవటం లేదు. నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తుంటావు సుకన్య? శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఏం చేస్తుంటావు? నువ్వు అంది అమ్మ నాకు, ఇంట్లో పని చేస్తావా? ఏం పని చేస్తావు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా పనేనా నీకు? మందిరానికి శుభ్రం చేయడం కూడా ఒక పనే. ఇక్కడ పుట్టాల ఆశ. ఈ ఇంట్లో ఉండవు, వచ్చేస్తావు. గంటే కదా, 24 గంటలు ఇంట్లో పని చేసుకో. నీకంటే పాపం అక్కడ పోవాలా, ఇక్కడ రావాలా. సరే, నిద్ర వస్తున్నారులే, మీరు ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నారు. ఇలా చాలా మంది ఉన్నారు బిడ్డలు. ఈజీగా రావచ్చు, రారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన అవసరతలు మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. దేవుని మందిరం ఇది మన మందిరం.
దీన్ని శుభ్రంగా ఉంచే బాధ్యత కూడా నాదే. నేను అప్పటికన్నా మీరు కూడా మానేయండి అమ్మా, నేను పనోళ్ళని పెట్టుకొని చేయించుకుంటా, లేకపోతే నేను చేసుకుంటా అంటే అట్లా ఒప్పుకోరు. మళ్ళా అట్లా నన్ను రాని. కనుక యథార్థత 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 ఉండాలి. ఆయన్ని యథార్థంగా ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదట. కనుక తలలు వంచండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధన ముగింపులోకి తీసుకొద్దాం. 3 విషయాలు చెప్పాను నేను ఈరోజు మీకు. మన అంశం ఏంటయ్యా అంటే, నాకు లోకములో మనుషుల ద్వారా ఏ సహాయము దొరకట్లేదు, నాకు సహాయం చేసేవారే లేరే అని ఈరోజు నువ్వు బాధపడుతున్నావా కుమార్తె, కుమారుడా? వీళ్ళని ఎవ్వరిని నువ్వు ఆశ్రయించొద్దు నానా. నువ్వు ఆశ్రయించవలసింది ఒక్కళ్ళనే నువ్వు ఆశ్రయించాల. అది మన ప్రభువైన నిన్ను నన్ను సృష్టించిన యేసయ్యను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించిన వారికి అప్పుడు ఏమవుతుందంట, ఏ మేలు కొదువై ఉండదట. రెండోదిగా చూస్తే ఆయన ప్రేమించిన వారికి ఏ మేలు కొదువై ఉండదట. మూడోది యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలు కొదువై ఉండదట. ఈ మూడిట్లో మనకి ఏదన్నా తక్కువైందేమో, దేన్నైనా పాటించడం లేదేమో. అసలు ఆదివారం ఆరాధన అంటే ఆ వీలుంటే పోవచ్చులే అనుకొని వస్తున్నావేమో. చిన్న బిడ్డలమ్మా, చిన్న బిడ్డలు పెద్దల కడ లేచి వాళ్ళు వచ్చి ఎంతో 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 మేలుకరమైనటువంటి పరిస్థితిని పొందుకుంటున్నారు. పెద్దవారే నిర్లక్ష్యం, పెద్దవారే చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో నాకైతే తెలీదు, దేవునికి మాత్రం తెలుసు. ఎక్కడ నువ్వు జారిపోతున్నావు, సాతానుడు ఎక్కడ నిన్ను బలవంత పెట్టేస్తున్నాడు. సూర్యుడు దేవుడు అంటున్నాడు, చంద్రుడి దేవుడు అంటున్నాడు, బాబాల దగ్గర పోతే నీకు జ్వరాలు తగ్గుతాయి అంటున్నాడు, కామెర్లు తగ్గుతాయి అంటున్నాడు. కొంతమంది అయితే డాక్టర్లే దేవుళ్ళు అంటున్నారు. వాళ్ళు దేవుళ్ళు కాదమ్మా, దేవునికి ఏర్పాటు చేయబడిన వైద్యులు, జ్ఞానులు. ఒక్కసారి ఒక్క నిమిషం మీరు ఎక్కడ తొలగిపోయారో దేవుడు మనతో చెప్పాడు. నువ్వు నిజంగానే ఆయన ఎడల ప్రేమ కలిగి యథార్థత కలిగి ఆయన ఆశ్రయిస్తే అసలు ఆయన ఆశ్రయించాల్సిన అవసరమే నీకు రానినన్నాడే. కనుక ప్రార్థన చేసుకుందాం. ఏ ఒక్కరిని కూడా దాటి పోనివద్దని ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. అయ్యా, నా కుటుంబం ఎందుకు లేదు ఈరోజు, నేను ఒక్కనే ఎందుకున్నాను, నా బిడ్డలేరి, నా భార్య ఏది? భార్యలారా మీరు కూడా అడగండి దేవుణ్ణి, అయ్యా నా భర్త ఏడయ్యా, నా బిడ్డలేరయ్యా, చెట్టుకొకడు పుట్టకొకడు అయిపోయేస్తున్నాడయ్యా. క్రమశిక్షణ లేని తత్వములో సాతానుడి వలలో లోకమును ఆశ్రయిస్తూ లోకాశలకు లోనైనటువంటి నా బిడ్డలను సమకూర్చి అంటున్నాడు కదా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నవన్నావు కదా దేవా. నా ఎడల కూడా అటువంటి కృపను చూపించవాలని మీరు అడగండి. దేవుడు తప్పకుండా ఆయన ఆత్మస్వరూపి అయి మన మధ్యలో సంచరిస్తున్నారు. తల్లి దాటిపోనీబాక నువ్వు. నాది అరాకొర భక్తి, నా దగ్గరే ఆగుతాడులే దేవుడని నిరుత్సాహపడక నువ్వు అడుగు. దేవా యేసయ్యా అని నువ్వు హృదయంలోంచి ఒక కేక పెట్టు. నీ ప్రక్కనే నిలబడిపోతాడు ఆయన, నిన్ను ఓదారుస్తాడు.
నేను కూడా మీరున్న స్థితిలోనే ఒకప్పుడు ఉన్నవాడిని. మరి ఈరోజు ఆయన సన్నిధిలో ఈ స్థానంలో ఎందుకు నిలబెట్టాడంటే రకరకాలుగా నన్ను పరీక్షించాడమ్మా. మీకు వస్తున్నటువంటి ఈ కష్టకాలము పరీక్ష కాలమేమో. జారిపోవద్దు, సహాయం చేయమని అడుగు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రం. ప్రార్థన చేసిన ఈ యొక్క ఆరాధనలో ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానానికి స్తోత్రం. బిడ్డలకు చాలా చక్కగా అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడారు. నన్ను కూడా బలపరిచారు నాయన. సదాకాలము ఈ యొక్క రైల్వే క్రిస్టియన్ సమాజం అనే మందకు తోడుగా ఉండి మీరే నడిపించమని వేడుకుంటూ, నా రక్షకుడు నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. కృతజ్ఞతా కానుకలు సమర్పించుకున్న వారు దయచేసి త్వరగా ముందుకు వచ్చి కృతజ్ఞతా కానుకలు సమర్పించుకోండి. మంత్లీలు కట్టవలసిన వారు రెగ్యులర్గా మంత్లీ కట్టండి. మన మధ్యలో సహోదరి సాక్ష్యం చెప్పుటకు సిద్ధపడి వచ్చారు. నువ్వు ముందుగానే ఫోన్ చేశారు కనుక బ్యూటీ మైక్ అది కాదు అమ్మా. ఏనా కూర్చోండి, ఇలా అక్కడ కూర్చో అమ్మా. చేరి అంటికి చేరి. ఓకే. కూర్చోబెట్టరా. మంచినీళ్ళు ఏమైనా తాగుతారా? చెప్పి అది కూడా నాకు మేనేదా 5-6 తారీఖులో కొంచెం హార్ట్ పెయిన్ అనిపించిందండి. భుజం అంతా లాగేసి కొంచెం ఏదో అనుకున్నాను, కానీ గ్యాస్ వల్లనే అసలు వచ్చేసాను. మళ్ళీ తర్వాత 16వ తారీఖు నైట్ కూడా అలాగే వచ్చింది. వెంటనే బాబు పిలిచాను. బాబేమో వచ్చి వెనక వీపు అంతా రుద్దాడు. కొంచెం సెటిల్ అయ్యాను. తర్వాత నేను అనుకున్నాను ఎందుకులే ఒకసారి ఈసీజీ తీసుకుందామని సిఎస్రావు దగ్గరకు వెళ్ళానండి. ఆయనేమో చూసి ఇది కొంచెం హార్ట్ సంబంధం అమ్మా అని చెప్పి మందులు ఇచ్చారండి. మరి ఇంటికి వచ్చేప్పుడు బాగాలేకపోతే ఆయన మళ్ళీ ప్రవీణ్ డాక్టర్కి రాశారు, కార్డియాటిస్ట్కి. అక్కడికి వెళ్ళా. అక్కడ చేస్తే లేదమ్మా కొంచెం నీ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఒక వారం మందులు ఇచ్చారండి. ఇచ్చాక కొంచెం ఒక 5 రోజులు బాగానే ఉంది, మళ్ళీ మొదలయ్యింది. వెంటనే రైల్ హాస్పిటల్కి వెళ్ళానండి. వెళ్తే వాళ్ళేమో ఆయుష్కి పంపించారు. ఆయుష్లో పంపిస్తే ఆయుష్లో అన్ని టెస్టులు చేశారు, అన్నీ నీదేనే వచ్చినాయి. అక్కడికి ఎండోస్కోప్ ఏదో తీశారు. ఎండోగ్రామ్ తీశారు, యాంజియోగ్రామ్ తీశారు. తీసాక నరం దొరకలేదండి. దొరకతే అప్పుడుదా ప్రేయర్ చేసుకుంటేనే ఉన్నాను, నా స్వస్థపరిచయ్యా, బిడ్డలు అనాథలు అయిపోతారు,
నేను తప్పకుండా నరం దొరికేటట్టు చేయి, తప్పుడు సాక్షి చెప్పుకుంటా. వాళ్ళేమో లేదమ్మా నీకు నడుముకి ఎక్కడ నరం తీయాలి ఈ కాలికి అన్నారు. లేదండి ఇంకోసారి ట్రై చేయండి అన్న. ఇంకోసారి ట్రై చేయగానే నరం దొరికిందండి. దుర్గాకి అన్ని టెస్ట్ చేశారు, అంతా అది కూడా బాగానే ఉంది. కిడ్నీ టెస్ట్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉంది. ఆఖరికి క్యాన్సర్ టెస్ట్ కూడా చేశారండి, అది కూడా అన్నీ లేదు, ఏమీ లేదు. కాకపోతే ఏంటమ్మా అంటే గుండె వీక్గా ఉందమ్మా, బలహీన మీద అంతే, ఏమీ లేదమ్మా. అందుకే దేవుడికి పక్కన నుంచో దేవుడికి వందనాలండి. సరే అండి, దేవుని కృప వల్ల నేను ఇక్కడ వచ్చి ఈ సాక్ష్యం చెప్పుకోగలుగుతున్నాను. అదంతా దేవుని కృప. నాకు ఇప్పుడు 72 సంవత్సరాలు, అంత ఆయుష్ ఇచ్చింది ఆయనే. కాకపోతే నా గురించి ఏదో ప్రాబ్లం ఉన్నారో నాకేం చెప్పలేదు సరిగా, కానీ ఏమీ లేదు అని అంటున్నారండి. అది గుండె వీక్గా ఉంది, కాస్త బలంగా తింటే తగ్గిపోద్దని ఒక 1 మంత్ మందులు ఇచ్చారండి. ఈ 15 రోజులు బట్టి వాడుతున్నాను, కొంచెం బాగానే ఉంది. అక్కడ పోయిన వారం వద్దాం అనుకున్నా, అస్సలు రాలేకపోయాను, అందుకే రాలేదు. ఈ వారం వచ్చి ఈ సాక్ష్యం చెప్పినది సమయం ఇచ్చినందుకు మీకు అందరికీ వందనాలు. అమ్మా దశం భాగమా? ఇంకెవరు? మణివైభవ్ వాడు చెప్తాడా? మణివైభవ్ వాళ్ళ మమ్మీ గారు సాక్ష్యం చెప్తారు. ఇది కూడా పట్టుకున్నా. గుడ్. ముందుగా పాస్టర్ అంకుల్కి, ఆంటీకి, సంఘం అంతటికి ప్రైజ్ లాడండి. లాస్ట్ మంత్ నుంచి నేను అసలు చర్చికి అయితే రాలేదు. నేను చర్చికి వచ్చి 5 వీక్స్ అయింది. లాస్ట్ మంత్ విన్నీకి వ్యాక్సిన్ వేయిద్దామని వ్యాక్సిన్ వేయించాను. బాగున్నాడు. ఫీవర్ వచ్చిందని తెలిసిందా నేను ఫీవర్ సిరప్ వేసాను. హెవీగా ఫీవర్ వచ్చేసింది. నేను తడిబట్ట పెట్టి తుడుస్తూనే ఉన్నాను. పిల్లాడికి సడన్ గా లైట్ గా ఫిట్స్ స్టార్ట్ అయింది. నాకు అర్థమైపోయింది వీడికి ఫిట్స్ వస్తున్నాయి అని. ఇమీడియట్ గా నేను లేట్ చేయకుండా 5 minutes లో నేను ఆర్కే హాస్పిటల్లో జాయిన్ చేశాను. సార్ అన్నారు 1 days అబ్జర్వేషన్ లో పెట్టండి అమ్మా, ఫిట్స్ వచ్చినాయి కదా మరి ఇబ్బంది పడతారు అంటే. పిల్లాడు బాగానే ఉన్నాడు కానీ నీరసపడిపోతున్నాడు. 2 days ఉంచాము, తగ్గింది, బాగానే ఉంది. ఇంటికి తీసుకొచ్చాము. అంకుల్కి ఫోన్ చేశాను. అంకుల్ చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన వల్ల మా పిల్లాడు కష్టపడ్డాడు. కానీ ఈ లాస్ట్ మంత్ ఉన్న ఎండలకి పిల్లాడు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కావట్లేదు, సరిగ్గా తినట్లేదు, నీరసపడిపోతాడని నేను మా ఊరు వెళ్ళిపోదాం అనుకుని నేను మా డాడీకి ఫోన్ చేశాను. మా డాడీ నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. నాయనమ్మకి ఒంట్లో బాగాలేదు, మేము రా అని. ఏమైంది అంటే నాకు జస్ట్ దగ్గు జలుబు మాత్రమే చెప్తున్నారు. సరే దగ్గు జలుబుకి నన్ను ఎందుకు రమ్మంటున్నారా? సరే అయితే పిల్లాడి కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు, మా ఇంటికి వెళ్దాంరా అని చెప్పేసి వెళ్ళాము. గుంటూరు నుంచి మా నాయనమ్మని తీసుకొచ్చారు. హాస్పిటల్లో జాయిన్ చేస్తే హార్ట్ కొంచెం వీక్ గా ఉంది, ఒక 1 week హాస్పిటల్లో పెట్టాలి అన్నారు. హార్ట్ వీక్ గా కొంచెం ఏజ్డ్ పర్సన్ అనమాట. హార్ట్ వీక్ గా ఉంది కదా, మందులు వాడితే సరిపోయింది. అవి ఒక 4 days మాకు అలా చెప్పారు. కానీ 5th day నుంచి 6th day నుంచి తనకి హార్ట్ బీట్ అందట్లేదు, పేస్ మేకర్ వేయాలి, అది వేయాలి, హార్ట్ ఫెయిల్ అవుతుంది, కోమాలకు వెళ్ళిపోయింది, పక్షవాతం వచ్చిందని గందరగోళం చేస్తున్నారు. మాకేం అర్థం కావట్లేదు. లాభం లేదు,
గుంటూరు తీసుకెళ్ళండి, విజయవాడ తీసుకెళ్ళండి, మా వల్ల కాదు అంటే సరేనని చెప్పేసి 1 వీక్ హాస్పిటల్లో పెట్టాము. తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ జాయిన్ చేయాలని ఆలోచిస్తుంటే మా వదిన గారు మణిపాల్ హాస్పిటల్లో బిల్లింగ్ సెక్షన్ లో పనిచేస్తుంది. సరే తను ఉంది కదా మణిపాల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాము అని చెప్పేసి తీసుకొద్దాం అనుకుని మా డాడీ అన్నాడు, నువ్వు సండే విజయవాడ వెళ్ళు, మళ్ళీ మండే నాయనమ్మని విజయవాడ పంపిస్తాను, నువ్వు ఉంటే కొంచెం బాగుంటది, వదిన పని తీసుకున్నారు అని చెప్పేసి అనుకున్న టయానికి మండే బయలుదేరదాం అనుకున్న టైంకి సండే నైట్ మా వదిన 1 o'clock midnight 1 o'clock హెల్త్ బాగాలేదని ఫోన్ చేసింది. తనకి ఏమైందా అని చెప్పేసి ఆలోచిస్తా ఉండే టైంకి మా అన్నయ్య నిద్ర లేపాడు. అరే ఆ పిల్లకి బాగాలేదంట నువ్వు వెళ్ళు అంటే ఏమైంది అని ఫోన్ చేస్తే తనకి లైట్ గా ఎక్కడో పెరాలసిస్ స్టార్ట్ అయింది అనే అనుమానంతో తను midnight వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పలేదు, నాకు మాత్రమే ఫోన్ చేసింది. నాకన్నా చిన్న వయసు అమ్మాయిది, ఆ అమ్మాయికి పారాలసిస్ ఏంటి, పిల్లాడు చూస్తే స్కూల్ పిల్లాడు ఎలాగా ఏంటి, మళ్ళీ మా నాయనమ్మ టెన్షన్, అసలు ఏం అర్థం కాలేదన్నమాట. సరేనని చెప్పేసి తను చేసేది మణిపాల్ హాస్పిటలే కదా అని మిడ్ నైట్ కి అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏం లేదు ఇప్పుడే కొంచెం అలా అనిపించింది వీక్ గా ఉండడం వల్ల అని చెప్పేసి తనకి ఇంజక్షన్స్ వేసి మందులు ఇచ్చి ఆ నైట్ అంతా తనని హాస్పిటల్లో వచ్చి 2 days రెస్ట్ తీసుకో తర్వాత డ్యూటీకి వద్దని చెప్పేసి తనని పంపించారు. సరేనని చెప్పేసి తను అలా తనకు బాగా పోవడం వల్ల మా నాయనమ్మ తీసుకురావడం లేట్ అయిపోయింది. లేట్ అయ్యే కొన్ని తనకి హార్ట్ బీట్ 30-40 బిలోనే ఉంది కానీ పెరగట్లా. ఏం చేయాలి అర్థం కావట్లేదు, పేస్ మేకర్ వేయించాలి, నాయనకు బాగా లేదు, తీసుకురమ్మంటావా పంపించమంటావా అని మా నాన్న టెన్షన్ పడుతున్నాడు. సరే తీసుకురా ఏదైతే అయిందని చెప్పేసి మా వదిన కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయి 2 days నుంచి మా ఆయన హాస్పిటల్లో దిగుతున్నాం. మా ఊర్లో చెప్పింది ఏంటంటే కోమాలకు వెళ్ళిపోతుంది, కాసేపు ఏమో పేస్ మేకర్ వేయాలి, కాసేపు ఏమో హార్ట్ ఫెయిల్ అవుతుంది, కాసేపు ఏమో కోమాలకు వెళ్ళిపోతుంది అన్న టెన్షన్ పెడుతున్నారు. మణిపాల్ సరే ఏదైతే అయిందని చెప్పేసి మేము మానవ ప్రయత్నం మొత్తం చేసాము. చివరి ఆఖరికి ఏదైతే ఏదైంది మన వల్ల కాదు, మనం చేయాల్సింది చేద్దాం, మిగిలినంత దేవుడి మీద భారం వేద్దాం, అమ్మాయి నాయనమ్మ తీసుకొని నేను వస్తున్నాను నువ్వు రాను మా అన్న ఫోన్ చేస్తే సరే నేను తర్వాత వస్తాను, నువ్వు నాయనమ్మ తీసుకోలేదు నేను సాయంత్రం వస్తానని చెప్పి ఇంట్లోనే ఉన్నాను. తర్వాత మా అన్నయ్య ఫోన్ చేశాడు, అమ్మాయి నాయనమ్మని నేను ఇంటికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి. అదేంటిగా జాయిన్ చేస్తా అన్నావు అది ఇది అంటే దేవుని వల్ల ఎన్ని కారణాలు చెప్పినా ఏమి అవసరం లేదు, మీ నాయనమ్మ కొంచెం హెల్దీగానే ఉంది, పేస్ మేకర్స్ కానీ ఒకనొక టైంలో అయితే సర్జరీ చేయాలి అన్న టెన్షన్ కూడా పెట్టారు. పేస్ మేకర్ ఏమి అవసరం లేకుండా జస్ట్ మందులతోనే, కాకపోతే కొంచెం హార్ట్ దగ్గర బయోసెన్సార్ లాంటిది ఒకటి పెట్టి 5 days ఉన్న తర్వాత మళ్ళీ రండి అని చెప్పి పంపించారు. మా కుటుంబంలో జరిగిన ప్రతిదీ లాస్ట్ మంత్ జరిగిన దానికి మేము టెన్షన్ పడ్డాం, కానీ మీరు మాత్రం నేను చర్చికి వచ్చినా రాకపోయినా నన్ను నా కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని మా కోసం ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి దేవాది దేవుని సన్నిధిలో మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించుగా. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఏంటమ్మా ఎక్కడున్నారు మీరు? దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. గుడ్. మంచి సాక్ష్యాలు విన్నాం. విమలమ్మ గారు సీనియర్ మెంబర్ ఈ చర్చికి, ఇక్కడే కుద్దూస్ నగర్ లో ఉండేవాడు. పక్కన వాళ్ళ కుమార్తె ఉంది చూసారా, ఆమె ఈ మరి అది మేరకు మరి దేనికో తెలియదు కానీ ఈ చర్చికి ఆమె సండే స్కూల్ టీచర్ గా కూడా వెలగబెట్టింది. ఇప్పుడు ఈ చర్చే కనపట్టలేదు, ఆమెకి వెళ్ళైపోయింది అనుకుంటా. ఆ ప్రభావం వేరే చర్చికి కూడా పోతున్నారు అని చెప్పి తెలిసేది నాకు. మంచి తల్లి. అక్కడ కూడా యేసయ్య ఉండేది, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తమ్ముడును అక్కడ అన్న ఉండడు. అర్థమైందా? అది మీరు కూడా జాగ్రత్త. చర్చిని అవసరానికి వాడుకోవద్దు, చర్చిని అవసరానికి వాడుకోవద్దు. కడ వరకు ఒక సంఘాన్ని నమ్ముకున్నారా? నమ్ము.
మధ్యలో ఎందుకు కొట్టుకుపోతున్నావు? కొట్టుకుపోయినట్టు ఆమె ఈ చర్చ, ఆమె భర్త ఈ చర్చోడే, ఇద్దరు రావట్లే ఇప్పుడు మా చర్చికి. కడుపులో ఎంత దుఃఖం ఉంటే నేను ఈ మాటలో ఎంత పబ్లిక్ గా చెప్తున్నాను. ఎక్కడ రారు, వాళ్ళు వెళ్ళిపోయారు వేరే. ఇంకేంటి, వాళ్ళ వల్ల నాకు హాని జరిగేది, ఈ సంఘానికి హాని జరిగేది. పాపం ఆ తల్లి పట్టుకొని ఏలాడుతుంది యాక్చువల్గా. ఆమెకేం బాగోలేదు, చూస్తే కూర్చొని సాక్ష్యం చెప్పింది. ప్రతి వారం సాక్ష్యం చెప్పేది ఆ సంఘం, తల్లి సంఘంలో ఉన్నప్పుడు తెలుసా, ఆమెకు అద్భుతాలు. అక్కడ క్రాస్ ఉందా, ఆ క్రాస్ దగ్గర ఒకసారి దేవుని పాదాలు కనిపించి కొట్ట చప్పట్లు గట్టిగా ఎర్రి మొహాలు వేసుకోవడం చూడడం కాదు. ఈ సంఘము ఎంత మహిమగల సంఘము, ఎంత స్థలంలో ఎంత అగ్ని ఉందో మీకు తెలియట్లా. ఆ లోపల ఉన్న ఇదప్పుడు ఒకప్పుడు ఆ తల్లి అయిపోయింది, ఇంకా వచ్చేస్తుంది అనమాట దగ్గరికి. అక్కడికి వచ్చి హరగారు అంటే ఏమైందండి? పాస్టర్ కాదండి, జస్ట్ నేను ఒక ఆరాధికుడిని. అక్కడ ఏమ్మా అంటే, నాకు ఏసఐ పాదాలు కనిపించింది తారగారు, ఏసఐ పాదాలు కనిపించింది తారగారికి ఏడుస్తూ సాక్షి చెప్పింది. అది అంత తాగిందా? ఇంకోసారి అదే సినిమాలో వచ్చి ఏసయ్య 2 కళ్ళు కనిపించినాయి అంట ఆ తల్లికి. ప్రతిఫలం ఏంటో తెలుసా? తీవ్రమైన క్యాన్సర్ వ్యాధి నుంచి ఆమెకి విడుదల, సంపూర్ణమైన స్వస్థత కలిగింది ఆమెకి. చెప్తల్లి ఇప్పటికి స్వస్థత పొంది 10 సంవత్సరాలు ఏంటిదా? అటువంటి సంఘం ఇది. మ్యూజిక్లు జిమ్ముక్లు చూసి ఎగిరెగిరి వాక్యాలు చెప్తే పోవడం కాదు. దేవుడు చూస్తా ఉంటాడు. ఆ తల్లికి యాక్చువల్గా ఇప్పుడు చూసు తల్లిదండ్రులారా మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మనము ఒకరోజు దేవుడు ఆశిస్తే ముసలాళ్ళు అయిపోతాం. ఒకరు తీసుకెళ్తే గాని మందిరానికి రాలేని పరిస్థితి వస్తుంది. 2 కుమారులు 1 కూతురు ఆమెకి. మందిరానికి తీసుకొచ్చే సపోర్ట్ లేదు ఆమెకి. ఎవరిపాటి కాడే. వాడి పెద్ద కుమారుడు తండ్రి ఉద్యోగం వచ్చింది, వాడు ఇప్పుడు అమ్మ తల్లి బ్యాచ్ ఆర్సీఎం. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అంతకు ముందు వీడి కోసం ప్రార్థన చేసింది వాడి తండ్రి భూస్థాపితానికి కానీ, వాళ్ళ తండ్రి అనారోగ్యంతో ఉంది కానీ ప్రార్థన చేసింది ఈ సంఘం. మ్యాథ్యూస్ పాస్టర్ గారు భార్య వచ్చింది అమ్మ తల్లి రూపంలో, లాగేసింది అటు. కానివ్వండి, చిన్నోడు వాడు ఇక్కడే బాప్తిజం ఇచ్చావు వాడు చందనా బ్రదర్స్ లో ఆయన పేరేందో తెలుసా? అక్కడ అందరు దేవుడు అంటారంట. అంత మంచివాడు వాళ్ళ దగ్గర. దేవుని దగ్గర మాత్రం దేవుడు కాదు వీడు. ఏంటమ్మా ఎందుకు ఇట్లా తయారవుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. ఆ తల్లికి చిన్న కొడుకు సపోర్ట్ లేదు, పెద్ద కొడుకు సపోర్ట్ లేదు, ఉన్న కూతురు సపోర్ట్ లేదు. ఆ తల్లి ఏమంటుంది తెలుసా? ఇందాక సాక్ష్యంలో స్వస్థపరచు యేసయ్య ఒక మాట అనేది మీకు వినిపించిందో లేదో? కరెక్ట్ నాయన, నా బిడ్డలు అనాథలైపోతారా? అదమ్మ కన్న తల్లి కడుపు కోత ప్రేమ. ఏమలమ్మా, పరిశుద్ధ స్థలంలో ఉండి చెప్తున్నాను నేను, నీ బిడ్డల కోసం కాకపోయినా నీకు దేవుడు దీర్ఘాయుష్కి ఇచ్చును గాక. అమ్మని చెప్పండి. లేచి వచ్చోండి. ఇంకా మాకు కానుకలు పట్టుకోలేదా? కానుకలు వేస్తారా మీరు? అంత ఆసక్తి ఉందా? వెరీ గుడ్. కానీ ఎత్తుకో, పాటు ఎత్తుకో. సమృద్ధిగా నీ సాక్షిగా ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని చీకటిలో అతి సంభవై నన్ను నడుపు
మనకి ఈరోజు దేవుడు మరి సాక్ష్యాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఉన్నప్పుడు వాతావరణం కూడా ఏం మండుటడం లేదు కాబట్టి మరి బిడ్డలు పాపం పావుగంట ఎక్స్ట్రా కూర్చున్నారు కదరా, నువ్వు వాళ్ళకి ఏదైనా పెట్టని చెప్పాడు. సరేనయ్యా అన్నాను. ఈ లోపల మనకి నా ద్వారా కాదు, మన సంగతి సభ్యులే. ఇప్పుడు విమలమ్మ గారు సాక్ష్యం చెప్పారా, ఆ తల్లి గారు పలహారం తెచ్చారు. మేఘన అంటే మన ప్రసన్న కుమారి వాళ్ళ అక్క కూతురు మేఘన బర్త్డే నిన్న. ఆ బిడ్డ నిన్ననే మా ఇంటికి వచ్చి పలహారం పెట్టమని ఇచ్చేది. తర్వాత డ్రింక్స్ కూడా ఉన్నాయట. కాబట్టి ఒక 5 నిమిషాలు ఉందామా, ఉంటారా? ఇలా నేను ప్రార్థన చేసేస్తా, ఎక్కడ నేను వేస్ట్ చేయని టైము. అయ్యా మీరు రెడీ చేసుకోండి. అమ్మా ఈరోజు ఆమె లేదు, నువ్వు ఉన్నావు నాన్న, నువ్వు చూసుకో డ్రింక్ సంగతి. నేను ప్రార్థన అవ్వలో పనిచేసేయండి అమ్మా. ప్రభు స్తోత్రం నాయన, నీ సన్నిధిలో ఇంత సంతోషాన్ని మాకు ఇచ్చినందుకు ఏమిచ్చి నీ రుణము నేను తీర్చుకోలేదు నా ప్రభువా. నిజంగా మహిమగల సంఘంలో సభ్యులుగా మమ్మలను చేర్చినందుకు స్తోత్రాలు. వాక్యము ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రాలు. మాలో ఉన్న లోపాలను, మాలో ఉన్న పాపాలను, మాలో ఉన్న మస్తుని నా తండ్రి నీ వాక్యము ద్వారా శుద్ధీకరించి మమ్ములను నీ నిత్య రాజ్య వారసులుగా మారుస్తున్నందుకు స్తోత్రాలు. దీనులైన ఈ బిడ్డలు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు. మందిరానికి రావడంలో కొంత నిర్లక్ష్యత చూపిస్తున్నారు. కానీ ఒకానొక రోజు, ఈరోజు నిర్లక్ష్యం చూపి నెలలో ఒక్కసారి లేకపోతే నెలలో 2 సార్లు ఆరాధనకు వస్తున్న బిడ్డలు ఈ యొక్క సంఘములో మూల స్తంభములుగా నిలబట్టబడదురు గాక. నాయనా నా ఆశ అదే తండ్రి, నా ఆశ. ఈ బిడ్డలందరూ నా తండ్రి నీకు ఇష్టమైన బిడ్డలుగా మారిపోవాలి. నీ పరిచర్య అంటే పరుగులెత్తి ఆసక్తిగా నేను చేస్తానని ముందుకు వచ్చే ఆరాధికులుగా మీరు మార్చబడాలి. వీరి కుటుంబాలన్నీ దీవించబడాలి, సమృద్ధితో నింపబడాలి. వీరి కుటుంబాలు, వీరికి అనుగ్రహించే సంతానము అభివృద్ధి పరచబడాలి. ఉన్నత స్థితిలో వారు స్థిరపరచబడాలన్న కోరిక నాకు ఉంది కనుక నా తండ్రి ఏ ఒక్కరిని దాటిపోవద్దు. ప్రార్థన చేసి ప్రారంభించిన ఈ ఆరాధనలో అద్భుతాలే చూపించావు నా తండ్రి. నీ వాక్యం ద్వారా ఎన్నో మర్మాలు మాకు తెలియజేసినందుకు, వాక్యం ద్వారా బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ విశేష జీవితంలో మనుషుల వైపు కాకుండా నిన్ను ఆశ్రయించి మేలు పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాలో ఒక పరిపూర్ణమైనటువంటి ఆ మార్పును తీసుకొచ్చినందుకు స్తోత్రాలు తెలుస్తున్నాను. క్షేమంగా తీసుకొచ్చారు, వాక్య బోధ ద్వారా మమ్మల్ని మార్చారు. ఇదిగో నా తండ్రి 2 అద్భుతమైన సాక్ష్యాలు నా తండ్రి. విమలమ్మ గారు నా సహోదరి గత 15 సంవత్సరాలుగా ఆ బిడ్డతో నాయన నాకు ఎంతో ఈ చర్చిలో నేను ఒక సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నా తండ్రి ఆ తల్లి గారు నన్ను ఎంతో గౌరవించేవారు. సహోదరుడిగా పర్సనల్ విషయాలు కూడా చెప్పి ప్రార్థన చేయించుకునేది నాయన. ఈరోజు ఈ స్థితిలో ఉందంటే అది కేవలం నీ కృపే, నీ దర్శనం ఆ బిడ్డ కలిగి ఉంది నాయన. శారీరకంగా బలహీన పడి ఉండవచ్చు, ఆ గుండె కొంచెం బలహీన పడి ఉండొచ్చు. యేసు నామములో ఆ గుండె తిరిగి బలాన్ని పొందుకొనును గాక. నీరసపడిన ఆ శరీరము మందిరానికి వచ్చే అంతగా ఆ బిడ్డ బలపరచబడును గాక నాయన. అలాగే వైభవ్, మణి వైభవ్ చెట్టు పెట్టిన ఆయన నిజంగానే కలవరపడ్డానయ్యా. వాడు చాలా నీరసమైపోయి సెలైన్లు పెట్టే స్టేజ్కి వెళ్ళాడు. కానీ వాడిని చక్కటి ఆయుష్ని ఇచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, శారీరక బలాన్ని, శక్తినిచ్చారు ఆయన. అలాగే సాక్ష్యంలో చెప్పినట్టుగా వారి నానమ్మను కూడా నా తండ్రి, ఎస్ మై లార్డ్, సౌజన్య నానమ్మను కూడా ఏంటేంటో ఊహించుకున్నారు కానీ చాలా సింపుల్ గా ఆమెను స్వస్థపరిచిన దేవుడు కనుక ఈ సాక్ష్యాల ద్వారా మమ్మల్ని బలపరిచారు. మరొకసారి సాతానుడు వీళ్ళని వేరుపరచకుండా, నీ యొక్క మందిరానికి వేరుపరచకుండా, నీ సన్నిధికి రానివ్వకుండా చేయకుండా
ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా, కన్న కూతురు కన్న కొడుకు యొక్క వివాహ సందర్భాలు అయినప్పటికీ, ఆదివారం ఎటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి ధర్మాలకు ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసే ఆ పరిచర్యలో నుంచి దూరపరచబడి నీ మందిరమునకు, నీ సన్నిధికి, నీకు ఎక్కువగా ప్రాముఖ్యతనిచ్చే మనస్తత్వాన్ని మా అందరికీ దయచేయమని కోరుకుంటూ, మరొకసారి నీ కృపాక్షేమములు, శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషములతో ఈ దీన బిడ్డలందరినీ దీవించమని, ఎంత క్షేమంగా వచ్చారో అంత సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని, మరలా శుక్రవారం మేము కలుసుకొని పోతున్నటువంటి ఆరాధనలో నీ శుభవర్తమానం వినుటకు, వ్యక్తిగత ప్రార్థనలు చేసుకునేటకు, విజ్ఞాపన ప్రార్థన చేసుకునేటకు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మా శేష జీవితంలో, మా ఆధ్యాత్మిక స్థితిలో ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థించుతున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్టు భూమి ఎందుకు నెరవేర్చబడును గాక. మా ఆయన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ల ప్రార్థన చేసిన వారిని నేను క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోకి తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయ్యున్నావు మా పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడు అంటే యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, రైల్వే క్రిస్టియన్ సమాజంలోని ప్రతి కుటుంబములకును, ఆన్లైన్ లో మనల్ని సపోర్ట్ చేస్తున్న బిడ్డలకును, వారి కుటుంబాలకును సదాకాలము తోడై ఉండును గాక. ఆశీర్వాదంబు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నన్నియున్నాము ఈ సత్య వాగ్దాతము, ఈ మాయి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, ఆమేన్. ఆమేన్. దేవుడు మీరు తోడై ఉండును గాక.